అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చాలా సింపుల్గా మీకు పుదీనా రైస్ చేసి చూపిస్తానండి. గరం మసాలాలు తక్కువ వాడుకుంటూ ఎక్కువ రుచితో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే పుదీనా రైస్ ఈజీగా మీకు చూపించేస్తాను, చూసేయండి. ముందుగా మనము ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నానండి. ఇవాళ 2 స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే 2 ఇలాచీ కూడా వేసానండి. ఇలాచీతో మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 మిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి నేను కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్, కొన్ని బీన్స్, అలాగే కొంచెం ఆలు కూడా వేసుకొని అన్నిటిని చక్కగా మగ్గిచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము పుదీనా, అల్లము, ఎల్లిపాయని చక్కగా మెత్తగా నూరుకొని ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అల్లం పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా పుదీనాలో వేసి చేస్తే ఆ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం స్టోర్ చేసుకున్న అల్లం పేస్ట్ కంటే ఇలా ఎప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం 1/2 స్పూన్ మిర్చి పౌడర్ వేస్తే సరిపోతుంది. చిటికెడంత పసుపు కూడా వేసుకొని అన్నిటిని చక్కగా మగ్గిచ్చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటాలు కూడా వేసేసుకుందాం. మనము పిల్లలకి కొంచెం గరం మసాలా అనేది తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్దీ కూడా ఉంటుంది కదా పిల్లలకి. మనము ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసుకొని అన్నిటిని చక్కగా మగ్గిచ్చేసుకుందాం. ఇలా బియ్యం నీరంతా ఉడగొట్టి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసు వాటర్ వేసానండి. ఇందులో మనము ఉప్పు చూసుకొని ఒకసారి సరిపోతుందా లేదో చూసుకొని 2 విజిల్స్ ఇచ్చిన తర్వాత 2 నిమిషాలు ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.